To Hi friends, today topic communication skills. Communication skills means the ability to speak, listen, understand and express ideas clearly with confidence. సో స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ టాకింగ్, ఇట్స్ అబౌట్ కనెక్టింగ్ విత్ యువర్ ఆడియన్స్ త్రూ క్లారిటీ, బాడీ లాంగ్వేజ్ అండ్ కాన్ఫిడెన్స్. స్పీక్ క్లియర్లీ అంటే మనం మాట్లాడేది స్పష్టంగా ఉండాలి. లిజన్ యాక్టివ్లీ, మనము ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది పర్ఫెక్ట్గా వినగలగాలి. ఎక్స్ప్రెస్ కాన్ఫిడెన్స్, మనం మాట్లాడేటప్పుడు మన ముఖ కవళికలు, మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందని ఎక్స్ప్రెస్ ద్వారా ఇంప్రెస్ చేయబడుతుంది. సో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్ ఉంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, రెస్పెక్ట్ వస్తుంది, ఇంటర్వ్యూస్లో ఇంప్రెస్ చేయగలుగుతాము, బిజినెస్లో గ్రోత్ వస్తుంది. సో రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతాయి, లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ అవుతుంది. స్కిల్స్ లేకపోతే అవకాశాలు వస్తాయి, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్ లేకపోతే వచ్చిన అవకాశం కూడా చేతుల నుండి జారిపోతుంది. సో మాట్లాడడం ద్వారా వాయిస్, టోన్, క్లారిటీ, కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, స్మైల్, హ్యాండ్ గెస్చర్. కొన్నిసార్లు మనం మాట్లాడే మాట కంటే మన బాడీ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడుతుంది. సో ఇంగ్లీష్ మాట్లాడడానికి గ్రామర్ పర్ఫెక్ట్గా కావాల్సిన అవసరం లేదు. కాన్ఫిడెన్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటే చాలు. మనం రోజుకు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయగలిగితే సరిపోతుంది. రోజుగా 5 లేదా 8 న్యూ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాము. సో మిస్టేక్ లేకుండా, భయపడకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాము. సో కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అబౌట్ స్పీకింగ్ బిగ్ ఇంగ్లీష్, ఇట్స్ అబౌట్ మేకింగ్ పీపుల్ అండర్స్టాండింగ్ యూ క్లియర్లీ. కాన్ఫిడెన్స్ స్టార్ట్ విత్ కమ్యూనికేషన్. సో ఫాస్ట్గా కాదు, మనం మాట్లాడేది క్లారిటీగా, కాన్ఫిడెంట్గా, క్లియర్గా మాట్లాడగలగాలి. డిఫికల్ట్ వర్డ్స్ కంటే సింపుల్ వర్డ్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తాయి మనకి. సో కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు కళ్ళలోకి చూసి మాట్లాడగలుగుతారు. గుడ్ స్పీకర్ అవ్వాలంటే ముందు గుడ్ లిజనర్ అవ్వాలి. మీ మాటల టోన్ మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ about speaking skills, confidence with communication. Your voice is your power. Use